నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మేట్ మండల కేంద్రంలో ఉన్న రైతు వేదికలో రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి బి నరసింహరావు ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమంలో ఏడీఏ సహాయక వ్యవసాయ అధికారి ఎంఏఓ ఐ పల్లవి, మండల వ్యవసాయ అధికారి ఏఈఓ ఎన్ రఘు పాల్గొన్నారు. అనంతరం డిఏఓ జిల్లా వ్యవసాయ అధికారి బి నరసింహరావు మాట్లాడుతూ జిల్లా వ్యవసాయ అధికారి రైతులను ఉద్దేశించి ప్రతి మంగళవారం రోజున రైతు వేదికలోనే రైతు నేస్తం కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని, ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు ఇచ్చే సలహాలు సూచనలు పాటించాలని రైతులకు తెలియజేశారు. ఇందులో రైతులు ఈ వేసవిలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా వ్యవసాయ పనిముట్ల గురించి వివరించారు. కార్యక్రమానికి రైతులు ప్రతాప్ రెడ్డి, అశోక్ రెడ్డి, రమేష్ గౌడ్, జంగారెడ్డి, లింగం గౌడ్, సత్తయ్య తదితరులు ఉన్నారు. వేరే పంట లేని వాళ్ళు సహజంగా రాదు. ఏ పంట ఉన్న వాళ్ళైతే వస్తే దానివల్ల కూడా వాళ్ళకి ఉపయోగం ఉండేది. సో అలాంటిది కొద్దిగా ముందుగా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ప్రభుత్వ ఆలోచన విధానాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు మనం అందరం ఇట్లా కూర్చొని మాట్లాడాలంటే మీ ఊర్లో ఎక్కడో ఆ చెట్టు కింద మీరు కూడా ప్రభుత్వ ఒక ఆలోచనతోటి ఒక మంచి వేదిక, ఒక నీడ, మనకు ఒక ఇది ఒక 22 లక్షల వస్తుందో చేశారు. ఇందాక మినిస్టర్ గారు కూడా మాట్లాడుతున్నారంట. అంటే దీన్ని ఎక్కువ మంది రైతులు దీన్ని పూర్తిగా ఉపయోగించుకోవట్లేదు, వాళ్ళకి అవగాహన లేకపోవడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయం. సాధ్యమంతవరకు నేనేమంటే ఏడీ గారు, నేను ఒక విషయం ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు మనకి ఏ వరకు ఒక 5-6 గ్రామాలు, ప్రతి గ్రామంలో కూడా ఒక నలుగురు అమ్మ ఎక్కువ ఎవరు వాళ్ళ నలుగురు ఎవరైతే ఫీల్డ్కి వెళతారో వాళ్ళ నలుగురు పేర్లు, వాళ్ళ మొబైల్ నెంబర్లు, ఏ పంటలు వేస్తారు. ఇట్లా నాకు ఒక 5 గ్రామాలు 5-4-20 మంది ఉంటే వీళ్ళ కనుక సమాచారం అందజేస్తే వాళ్ళు మిగతా వాళ్ళకి అందజేసి కనీసం వీళ్ళు వస్తారు, వాళ్ళతో దోస్తానంగా 2-3 తీసుకొని వస్తారు. ఇప్పుడు ఫోన్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఒక ప్రియారిటీ ఇచ్చినట్టు అవుతుంది, ఒక ప్రాధాన్యత ఇచ్చినట్టు ఉంటుంది. అంటే మొదట్లో ఒక కార్యక్రమాన్ని ఏదైనా తీసుకెళ్ళకపోతే ఇబ్బంది ఉంటుంది రావటానికి, కానీ ఒక్కసారి వచ్చిన తర్వాత మనకి దాని యొక్క విలువ, దాని యొక్క ప్రయోజనం తెలిసిన తర్వాత మీరు అన్నట్టు తర్వాత అలవాటు అవుతుంది. అట్లా అలవాటు చేసుకోవాలి. మనకి ఎక్కువ ఏంటంటే కొత్త విషయం ఏదైనా ఉంటే పక్కన వాళ్ళకి చెప్పం. యాక్చువల్గా అట్లా అయిపోయింది మన వ్యవస్థ. వాడు తెలుసుకొని వాడే కోటీశ్వరుడు అవుతాడు అని. కానీ అంటే నేను మానవ యొక్క నైజం చెప్తున్నాను, అది పోవాలి. అది పోవాలంటే ఏంటంటే గ్రూపులుగా మాట్లాడుకోవాలి. ఎక్కువ ఈ విషయాలు రాజకీయాలు రాజకీయాలు మాట్లాడుతున్నాం. అది అయిపోయిన తర్వాత దాన్ని వదిలేసి ఎప్పుడు వ్యవసాయం ఎట్లా బాగుపడదాం, కొత్త విషయాలు ఏమున్నాయి, శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు, మనం చేసే తప్పేంటి, పోయినసారి వదిలేసాము, అదో పత్తి వేసాము, ఎక్కడెక్కడ ఇబ్బందులు వచ్చాయి, దీనికి పరిష్కార మార్గాలు మిమ్మల్ని మాట్లాడమని అడుగుతున్నారు. మీరు ఇవాళ రేపు మీరు ఎంబీబీఎస్ దాకా అనుభవం ఉండాలి, పెద్ద చదువు చదవాలి, ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి పోతున్నారు. అలాగనే వీళ్ళెవరు మున్సిపల్ శాస్త్రవేత్తలు డైరెక్ట్గా వీసీ గారు లైన్లోకి వచ్చాడు. ప్రధాన శాస్త్రవేత్తలు ఆ పంటల మీద నిష్ణాతులైనటువంటి వాళ్ళు ప్రతి విషయం ఏది మన డాక్టర్కి అయితే ఎట్లా మన అవయవాల గురించి తెలుసు, అలాంటి డాక్టర్లు వాళ్ళ దగ్గర పోవాలంటే వాళ్ళకి టైం ఇవ్వరు. కానీ వాళ్ళు వచ్చి టీవీలో మన కళ్ళ ముందు మన ముందు చెప్తున్నారు. సో ఇవి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన దగ్గర ఏంటంటే ఈ కొత్త విషయాలు తెలుసుకునే ఈ విషయంలో అంతగా ఉత్సాహం చూపించడం మనది ఎందుకో ఏమో. ఏదైనా డబ్బులు ఇస్తున్నారు, ఏదైనా రాయితీలు ఇస్తున్నారంటే దాని మీద పడుతున్నాం. కానీ అది తాత్కాలికమైనది, శాశ్వతమైనది, మన తర్వాత మన పిల్లలకు ఉపయోగపడేది నువ్వు నేర్చుకున్న విద్య. అది కొద్దిగా దేశ పెట్టాలి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఏడీ గారు, అదొకసారి మనం నేను టెలికాన్ఫరెన్స్లో జూమ్ గూగుల్ మీట్లో పెట్టి అది పెద్ద ఇష్యూ కాదు కదమ్మా. అయితే ఎవరిని కోరుకోవాలంటే ఎవరైతే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటాడు ఆ ఊరి మీద. ఏవో ఎవరు నీకు ఐడియా ఉందిగా, నీకు ఎన్ని గ్రామాలు? 31 ఉందా? చాలా పెద్ద ఉన్నాయి. నో ప్రాబ్లం. 31 ఉంటే ఏం చేసుకుంటామంటే మనం మామూలు గ్రామాలు 5-6 ఉంటే 10 ఉంటే 4 అన్నాం, ఒక 2 ఎవరు ఆ 2 ఎవరంటే రేపు ఏదైనా విషయం వచ్చి పిలిస్తే, ఇప్పుడు వరి మీద
సస్య సమగ్ర శిక్షణ చెప్తారు, లేదా వరి నాటు విధానం చెప్తారు అన్నప్పుడు ఆ వరి రైతులు వచ్చేటట్టు చూడాలి. ఇప్పుడు ఎంత ఉన్నాయి, 8 ఇద్దరు 30 ఉన్నాయి, 31 ఉన్నాయి, 62 మంది అవుతారు, ఇద్దరు అయితే 62 మందిలో ఒక 30 మంది. రైతు నేస్తం ప్రోగ్రాము కార్యక్రమంలో భాగంగా అబ్దుల్లాపూర్మెట్ రైతు వేదిక రావడం జరిగింది. ఈరోజు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా శ్రీ జానయ్య గారు, వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్, శాస్త్రవేత్తలు, కేవీకే నుంచి వివిధ శాస్త్రవేత్తలందరూ కూడా ఈరోజు ఈ రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రైతులందరికీ కూడా మరి గౌరవ మంత్రివర్యులు ఏమేమి వ్యవసాయ పనిముట్లు ప్రాథమికంగా అవసరం ఉంటుంది అనేది రైతు సోదరుల ద్వారా అడిగి ఈరోజు ఈ యొక్క సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో మరి కొంత బడ్జెట్ తోటి వ్యవసాయ పనిముట్లు వ్యవసాయ శాఖ ద్వారా రైతు సోదరులకు అందించడానికి వారి యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వరి మొదలైన ప్రధానమైన పంటల్లో రైతులు ఏ విధమైనటువంటి చీడపీడలకి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయాన్ని ప్రధాన శాస్త్రవేత్తల ద్వారా తెలియజేయడం జరిగింది. మరి రైతులు యొక్క రైతు నేస్తం కార్యక్రమాన్ని వినియోగించుకొని వారికి ఉన్నటువంటి వివిధ పంటల్లో ఉన్నటువంటి చీడపీడలను తగ్గించుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతు సోదరులందరూ కూడా వినియోగించుకోవాలని ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ యొక్క రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం జరుగుతోంది. ప్రతి పంటలో వచ్చేటువంటి మరి చీడపీడల్ని ఆయా శాస్త్రవేత్తలు రైతు నేస్త కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాటిని పూర్తిగా తెలుసుకొని అవగాహన కలిగి వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో అధిక రాబడి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని తెలియజేయడం జరిగింది.